సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు విఘ్నేశ్వర్ అండి. ఈరోజు మీకు ఒక లైవ్ డెమో చూపించబోతున్నాను. లైవ్ డెమో వచ్చేసి ఏంటంటే, మన ఇంట్లో మన పిల్లలకి లేదా మనం చాలామంది కూడా చిప్స్లు చాలా ఎక్కువగా తింటూ ఉంటామండి. చిప్స్ కావచ్చు, కుర్కురే కావచ్చు, లెగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. అండ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు బికాస్ ఆఫ్ ద టేస్ట్, రైట్? సో ఈరోజు నా దగ్గర కూడా మీరు చూసినట్లయితే కొన్ని చిప్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఇవి అంతా కూడా ఆలూ చిప్స్ అండి. సో ఈ చిప్స్లో ఏముంది అండ్ ఇది తీసుకోవడం వల్ల మనకి ఎంత నష్టం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది. దీన్ని డెమో చేయడానికి నేను ఏం చేశానంటే, ఒక చిన్న మ్యాచెస్ తీసుకున్నాను అండ్ నా దగ్గర ఒక చిన్న చిప్స్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే, ఈ చిప్స్ని నేను అంటించబోతున్నాను. చూడండి, కొద్దిగా దగ్గరికి తీసుకోండి సార్, రైట్? సో ఇక్కడ మీరు చూడండి, నేను చిప్స్ని అంటించేసాను. ఓకేనా? నా ఇక్కడ నేను ఒక నార్మల్ పేపర్ అయితే తీసుకున్నాను. ఈ యొక్క చిప్స్లో ఎన్ని చుక్కలు ఆయిల్స్ వెళ్తుందో ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, రైట్? కలిపోతుంది. ఇంకా మీరు ఇందులో గమనించినట్లయితే ఇంకా ప్లేస్ ఉందండి, రైట్? ఇంకా ఇంత చిప్స్ మిగిలి ఉన్నాయి. సో ఇప్పటికీ మీరు చూసినట్లయితే 14 డ్రాప్స్ ఆయిల్స్ అయితే ఇందులోకి మనకి రావటం జరిగిందండి. ఎన్ని డ్రాప్స్ అండి? 14 డ్రాప్స్ ఆయిల్ జస్ట్ ఫ్రమ్ 1 చిప్స్ అండి. ఒకటే చిప్స్ని మనం కొద్దిగా కాలపెడితే 14 డ్రాప్స్ వచ్చింది. ఈ పూర్తి చిప్స్ ఒకవేళ మనం మొత్తం కాలపెట్టినట్లయితే నాకు తెలిసిన మినిమం ఒక 20 డ్రాప్స్ ఈజీగా వెళ్తాయండి. ఒకటే దాంట్లో 20 డ్రాప్స్ వెళ్తాయి. దట్ మీన్స్ ఈరోజు మన పిల్లలకి ఒక ప్యాకెట్ కొనిస్తున్నామండి. మేబీ అది 5 రూపీస్ ప్యాకెటే కావచ్చు. అందులో ఒక 20 పీసెస్ ఉంటాయండి మినిమం తీసుకోండి. సో 20 × 20 డ్రాప్స్ వేసుకోండి. అంటే సుమారు దగ్గర మనం చూసినట్లయితే ఎన్ని వస్తున్నాయండి? ఆల్మోస్ట్ 400 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్. సో ఇంత ఆయిల్ మనం ఒకవేళ కన్జ్యూమ్ చేసినట్లయితే ఈరోజు హార్ట్ అటాక్లు పెరుగుతున్నాయంటే ద మేజర్ రీజన్ ఇస్ వచ్చేసి ఆయిల్ అండి. లైవ్ డెమో అండి ఇది. మీరు మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడొచ్చండి. మీరు ఏదైతే కుర్కురేలు కొనిస్తున్నారు, లేకపోతే లెగ్స్ కావచ్చు, చిప్స్ కావచ్చు, రకరకాల బింగో కావచ్చు, టింగో కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇలాంటి అన్ని కూడా వాడడం వల్ల ఎంత ఇష్యూస్ వస్తాయి మీరు చూడండి. సో అందువల్ల ఈరోజు మన ఇండియాలో హార్ట్ ప్రాబ్లం పెరగడానికి వన్ ఆఫ్ ద మేజర్ కారణమే ఇలాంటి ఫుడ్డే. సో ఈ డెమో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీరు ఎవరైతే షేర్ చేశారో ఈ వీడియో వాళ్ళకి ఒకసారి థ్యాంక్ యూ అని మెసేజ్ పెట్టండి. అండ్ ఈ వీడియో మీరు కూడా చాలా మందికి షేర్ చేయండి. బికాస్ చాలామంది పిల్లలకి ఇస్తుంటారండి. పెద్దవాళ్ళు మనం తీసుకుంటే మనమే తట్టుకోలేకపోతున్నాం, హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నాం. మన పిల్లల పరిస్థితి ఏంటి? ఎందుకు ఈరోజు తక్కువ ఏజ్లో హార్ట్ అటాక్ వస్తున్నట్టే? బికాస్ ఆఫ్ ఇలాంటి ప్రోడక్ట్ వల్ల. సో దయచేసి ఇలాంటి ప్రోడక్ట్ మీరు వాడొద్దు, ఎవరిని వాడిపించొద్దు, పిల్లలైతే అస్సలు ఇవ్వద్దు, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్.